అంటే మాకు ఇస్తారా లెన్స్ మాకు కావాలి మీకు ఎలానో వద్దు కదా ఇక్కడ కాదు పర్మనెంట్ మీకు ఎలానో వద్దు కదా మీకు ఎలానో వద్దు కదా అక్కడ పడేసారు ఏదైనా పర్వాలేదు కొనుక్కుంటాం బాడీ లేదా అలాగే మెయింటైన్ చేస్తాం అంటే హీరో కనుక ఎంటర్ అవుతుంది అట్లా ఎంటర్ అయ్యేది మేమందరమేమో 10కే వచ్చి పెద్ద ఇక్కడే కూర్చుంటాం ఏం పేరు ఇది నాగేంద్ర నాగేంద్ర ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మౌన దీక్షలో పాల్గొన్న వందలాదిగా తల్లి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి మౌన దీక్ష ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి రైతుల మీద హత్యాకాండకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో ఒక మంత్రి కుమారుడు 4 రైతుల్ని కాలుతో తొక్కి చంపినటువంటి సంఘటనకు వ్యతిరేకంగా మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, ప్రచార కమిటీ చైర్మన్ పెద్దలు మది ఎస్టీ గౌడ్ గారు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ పెద్దలు షబ్బీర్ అలీ గారు, ఏసీసీ సెక్రటరీ మిత్రులు వంశీచంద్ర రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు ప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ బీసీ అధ్యక్షులు పొన్నా లక్ష్మణ్ గారు, డిసిప్లినరీ కమిటీ చైర్మన్ పెద్దలు కోదండరెడ్డి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్గనైజింగ్ ఇన్ఛార్జ్ ఆర్గనైజింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు అన్ని డిపార్ట్మెంట్ చెందినటువంటి చైర్మన్స్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదేవిధంగా సేవాదల్ అన్ని డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి మరి నాయకులు అధ్యక్షులు, వారితో విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పిలుపుని గౌరవించి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరి అందరూ గౌరవించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఘటన ఇప్పటి వరకు కూడా బీజేపీ ఆ మంత్రిని బర్తరఫ్ చేయనటువంటి సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే ఒక్కసారి గుర్తు చేసుకోండి, గతంలో ఒక ట్రైన్ కూడా యాక్సిడెంట్ జరిగితే దానికి బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనం గతంలో చూడలేదు. కళ్ళతోటి ఒక వ్యక్తి దారుణంగా హత్య చేసినా కూడా ఆయన కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. ఆ మంత్రిని బర్తరఫ్ చేయకుండా వెనుకేసుకొస్తున్నది. మరి ఈ ఘటన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెలియజేసుకుంటూ మరి సభ ఇంతటితో ముగిసిందని మరి ఇప్పుడే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు నాయకులందరినీ కూడా ప్రెస్ మీట్ ని మరి అటెండ్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులకి కృతజ్ఞతలు తెలుపుతూ అధికార అహంకారంతో కారుతో తొక్కి చంపిన మోదీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ అతని కుమారుడు లఖింపూర్ ఖేరి ఉత్తరప్రదేశ్లో రైతులని మానవత్వం లేకుండా తొక్కి చంపిన దుర్ఘటనకి ఇప్పటి వరకు కూడా ఈరోజు పత్రికల్లో వస్తూ ఉంది. మంత్రి కుమారుడే ఆ ఎస్యూవీని నడుపుతూ పోలీసులే, యోగి ప్రభుత్వం యొక్క పోలీస్ శాఖనే అక్కడున్న టవర్ తోటి మిగతా ఆధారాలతోటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు, ఆ ఎవిడెన్స్ ద్వారా మంత్రి కుమారుడు చెప్తున్నట్టుగా ఈ దుర్ఘటన జరిగినప్పుడు పక్కనెక్కడ ఉంటానని చెప్పి మాట్లాడింది అబద్ధం. పోలీసు వాళ్ళు విచారణ చేస్తూ మంత్రి కుమారుడే ఆ వాహనాన్ని నడిపి తొక్కించిన సంఘటనలో మరి నీతులు మాట్లాడే నరేంద్ర మోదీ గారు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ యువ నాయకురాలు జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ గారు రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చట్ట వ్యతిరేకంగా నిర్బంధించి 3 రోజులు అక్కడ నిర్బంధంలో ఉంచడాన్ని కూడా ఖండిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశానుగుణంగా మహేష్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మిత్రులు రేవంత్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, ఇక్కడ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కలుపుకొని ఈ దీక్ష చేపట్టడం, ఈ దీక్ష ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం నీకేమాత్రం ఏమన్నా రాజ్యాంగం పైన మీకు నిబద్ధత ఉంటే, గౌరవం అనేది ఉంటే ప్రధానమంత్రి గారు వెంటనే ఈ హోంశాఖ సహాయ మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించాలి. లేని పక్షాన మీరే దీని వెనకాల ప్రధానమంత్రి ఈ సంఘటన జరిగినాక పక్కడ లక్నో మీటింగ్కి వెళ్తూ ఇప్పటి వరకు కూడా మీ పోలీస్ శాఖని అరెస్ట్ చేసినాక కూడా ప్రధానమంత్రి ఖండించకపోవడం, ఆ రైతు కుటుంబాలను పరామర్శించకపోవడం, మానవత్వం లేని ప్రధానమంత్రిగా అహంకారంతో రాజ్యాంగం పైన నమ్మకం లేని వ్యక్తి ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానుగుణంగానే ఈ మంత్రి కుమారు పైన చర్య తీసుకోవడం జరిగినది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం దేశంలో ఉన్న రైతుల పక్షాన్ని నిలబడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ రైతు పక్షాన్ని మాట్లాడుతూ రైతు బంధు అంటూ రావుల బంధువుగా మారి రైతులను మోసం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కనీసం మానవత్వం లేదు, మనిషిగానన్నా స్పందించలేదు, ముఖ్యమంత్రిగా అసలుకు లేదు, ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా రైతుల కుటుంబాలకి సానుభూతి తెలిపిన దుర్మార్గుడు అటు నరేంద్ర మోదీ, ఇక్కడ చంద్రశేఖరరావు. ఈ ఇద్దరి రైతు వ్యతిరేక నినాదాలకి ఈ మౌన దీక్షతోటి రైతుల పక్షాన మేము చేపట్టడం జరిగినది. మీడియా మిత్రుల ద్వారా యావత్ రైతాంగాన్ని కోరుతా ఉన్నాం, ఇది ఏదో యూపీ లఖింపూర్ జరిగిన సంఘటన కాదు. ఖమ్మం మిత్రులు సిఎల్పి నాయకుడు జిల్లాలో కూడా రైతులకు బేడీలు వేసిన చరిత్ర ఈ చంద్రశేఖరరావుది. దానికి మద్దతుగా ఉంటుంది నరేంద్ర మోదీ. ఇద్దరు కలిసి కూడా రైతు జీవితాలని కొత్త చట్టాలతో నాశనం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పక్షాన్ని నిలబడమని కోరుతూ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ్ళ ఉంటుంది, రైతు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది అని వినవిస్తూ సెలవు. జై హింద్. అధ్యక్షత వహిస్తున్న మహేశ్వర్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మరియు సిఎల్పి నాయకుడు భట్టి గారు, పున్నా లక్ష్మయ్య గారు,
మధు యాష్కి గారు, మహేష్ గారు, ఇక ఇక్కడ వచ్చిన సీనియర్ నాయకులకు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదల్, మైనార్టీ సెల్, ప్రతి వారు ఈ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వాగతం చెప్తూ, ఇప్పుడు మా మిత్రులు మాట్లాడిన వాళ్ళ దానిలో చెప్పకుండా ప్రతిదానికి మన నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు, మరి సెంట్రల్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఎప్పుడు ఏ చిన్న విషయంలో అయినా తప్పు పడతారు, ఏదో చెప్తారు, మన్ కీ బాత్ అంటారు. ఇప్పుడు మన్ కీ బాత్ ఎక్కడ పోయిందిరా బాబు? మీ యొక్క సహాయ మంత్రి కొడుకు నలుగురిని 6గురిని మీ జీప్తో నుంచి పబ్లిక్లో రైతుల మీద చంపేస్తే ఘోరంగా యావత్ ప్రపంచం చూపించింది. యావత్ ప్రపంచంలో ప్రతి ఛానల్స్లో చూపించినారు. కానీ ప్రధానమంత్రి మన్ కీ బాత్తోనే ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. हम अफसोस जाहिर कर रहे भाई ये नहीं होना था, घटना हुई అని కూడా ఒక్క మాట మాట్లాడతలేడు. అంటే ఎంత అహంకారం ఉంది, कितना फखर है मोदी को और अमित शाह को. तो इसका ये फखर उतारना है तो फिर किसानों के हाथ में है, हम सब लोगों के हाथ में है. तो मैं ये चाहता हूँ कि वो किसानों को खानदान को पुरसा देने के लिए अगर हमारी जनरल सेक्रेटरी अगर वहाँ जाके पूछने जाते हैं तो रास्ते से हमको अरेस्ट कर लिया जाता है, गिरफ्तार कर लिया जाता है. उनको ऐसे गेस्ट हाउस में बनते, उन्होंने झाड़ू लगा के साफ किया तो उस पर भी मोदी को ट्वीट करने को आ रहा, बीजेपी को और उसको वहाँ के चीफ मिनिस्टर को, कि प्रियंका गांधी के खिलाफ में बोलने के लिए तो वो ट्वीट कर रहे, लेकिन 6 लोग मर गए, 6 लोग हलाक हो गए, उनके ऊपर वो लोग ट्वीट नहीं करते, अफसोस जाहिर नहीं करते. तो इसके लिए आज ऑल इंडिया कांग्रेस कमेटी का प्रोग्राम बहुत कामयाब हुआ है. हम सब किसानों के साथ है और जब तक किसानों के साथ रहेंगे कि ये काला बिल वापस हो जाए और साथ ही साथ वहाँ के मिनिस्टर को सस्पेंड किया जाए और उनके बेटे को, जो सुप्रीम कोर्ट को भी हम धन्यवाद कहते हैं कि 100 मोटो केस लेकर वो खुद आगे आना पड़ा. तो ये देश का क्या संविधान, क्या हाल है, उसके बारे में सोचिए. अभी पुण्याला लक्ष्मण सिंह जी बात. దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ సోదర సోదరీమణులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ ప్రత్యేకంగా ఈ ఆందోళన కార్యక్రమం చక్కటి మెసేజ్ పంపిస్తుందనలో సందేహం లేదు. నేను ఎక్కువ మాట్లాడగలుగుతాను. ఒకటి, ఏదో రాజకీయ కోపంలో కాదు, మోడీ బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఘంటాపథంగా ఖచ్చితంగా గణాంకాలతో చెప్పొచ్చు. నంబర్ 1 పాయింట్, 2022 వరకే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తారని మోడీ చాలా గొప్పగా మాట్లాడాడు పార్లమెంట్లో, బయట అంతా. 2022 ఇక 4 నెలలే ఉన్నది. రైతుల ఆదాయం రెట్టింపు దేవుడే వరకు, కానీ మద్దతు ధరలు లేకుండా గతంలో ప్రకటించిన ధరలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్న విషయాన్ని గమనించమని కోరుతున్నా. రెండవ పాయింట్ ఏం చెప్తున్నానంటే, వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని సబ్జెక్టు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా. అటువంటిది ఈ డ్రాకోనియన్ బిల్స్ 3 రైతు వ్యతిరేక బిల్లులు మొహం లేక, పార్లమెంటు లేనప్పుడు, రాష్ట్రాలతోటి సంప్రదించకుండా, రాష్ట్రాల అసెంబ్లీల తీర్మానాలు లేకుండా, పార్లమెంటు లేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన చరిత్ర ఈ దుష్ట రైతు వ్యతిరేక మోడీ గారిది కాదని నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, పార్లమెంటు లోపల చర్చకు అవకాశం ఇవ్వకుండా ఆ ఆర్డినెన్స్ పాస్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాం. అంతేకాదు, ఇవాళ రైతుల పాలిట రాక్షసుడిగా మారిన మనిషి మోడీ ప్రభుత్వం, అక్కడ యోగి ప్రభుత్వం. రైతులు ఆందోళన చేస్తున్నారు గత కొన్ని మాసాలుగా, వారితో సంప్రదింపులు లేవు. యూపీలో లఖింపూర్లో వాళ్ళు ఆందోళన చేపట్టే కార్యక్రమంలో, జెండాలు పట్టుకొని ముందుకెళ్తున్న కార్యక్రమంలో వెనక నుంచి వచ్చి కేంద్ర మంత్రి తనయ్యని, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతమందిని చంపడం ఘోరం అనే మాట, అమానవీయం అనే మాట, మరి ఇంకో మాట చెప్పాల్సిన అవసరం లేదు దానికంటే. ఇటువంటి సందర్భంలో వాళ్లకు బాసటగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసక చర్యలతో పాటు మరి రాహుల్ గాంధీ గారిని, తర్వాత ప్రియాంక గాంధీ గారిని,
కారణం లేకుండా అడ్డగించడం ప్రజాస్వామ్యానికే ఒక మత్స అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇవాళ దీన్ని నిరోధించడానికి రైతుల పట్ల 60% మంది దేశంలో వ్యవసాయం చేస్తున్న నేపథ్యాన్ని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధాలను సర్దిద్దుకొని ఈ బిల్లులను, ఈ చట్టాలను క్యాన్సిల్ చేయమని చెప్పుకుంటూ వీళ్లను ఈ క్షమాపణ చెప్పాల్సిందిగా, మరి వెంటనే దోషులను మరి అరెస్ట్ చేయాల్సిందిగా, శిక్షించాల్సిందిగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. భట్టి గారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు, ఏఐసిసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, అట్లాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ పెద్దలు షబ్బీర్ అలీ గారు, మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారు, ఏఐసిసి కార్యదర్శి మిత్రులు వంశీ చంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు మిత్రులు ప్రసాద్ గారు, అట్లాగే మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు బలరాం నాయక్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతారావు గారు, యువజన కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ గారు, మెట్టు సాయి గారు, అట్లాగే జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు పెద్దలు కోదండరెడ్డి గారు, ఇంకా వివిధ సంఘాల, అనుబంధ సంఘాల నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలారా, నాయకులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం దేశంలో రైతు వ్యతిరేక కార్యకలాపాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో పెద్దలు చెప్పినట్టుగా భారతదేశమే వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం. వ్యవసాయం మీదనే బతుకుతున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి రైతుల్ని జై జవాన్ జై కిసాన్ అని చెప్పి గొప్పగా స్తుతించి ప్రోత్సహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఈ రైతులకి అన్యాయంగా, వ్యతిరేకంగా వచ్చి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. కాంగ్రెస్ పార్టీతో పాటు దేశంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ రైతు వ్యతిరేక చట్టాలని విరమించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, రైతును రక్షించుకోవాలి అని చెప్పి పెద్ద ఎత్తున శాంతియుతంగా మహాత్మా గాంధీ ఆశయాల్ని పుణికిపుచ్చుకొని సత్యాగ్రహ దీక్షలతో ఈరోజు పెద్ద ఎత్తున దీక్షలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఈ దేశం యావత్తు కూడా శాంతియుతంగా ఏ రకమైనటువంటి కార్యకలాపాలు కొనసాగినా గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అటువంటి శాంతియుత సత్యాగ్రహాల్ని గౌరవించడం అనేది భారతీయ సాంప్రదాయం. అలా చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారు కూడా జాతిపిత మహాత్మా గాంధీ గౌరవిస్తానని చెప్పి పదే పదే చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు శాంతియుతంగా రైతాంగ సోదరులు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీదకి ఆయన కేబినెట్ లోనే ఉన్నటువంటి మంత్రికి సంబంధించిన వాహనం ఆయన కొడుకు ఆధ్వర్యంలోనే అమానుషంగా రైతులను చంపటం అనేది అత్యంత పాశవికమైనటువంటి చర్యగా మనం అందరం గమనిస్తా ఉన్నాం. నిజంగా రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, వ్యవసాయం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ దేశం రైతుల పక్షానే ఉండాలి, రైతుల కోసం ఉండాలని చెప్పి కోరిక ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అత్యంత పాశవికంగా చంపినటువంటి ఈ సంఘటనని అందరూ పెద్ద ఎత్తున ఖండిస్తా ఉన్నారు. మానవత్వం కలిగినటువంటి మన నాయకత్వం,
రైతులను కాపాడాలని ఆలోచన చేసేటువంటి మన నాయకత్వం, మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఇది అత్యంత అమానుషం, వాళ్ళని కాపాడాలి, చనిపోయినటువంటి కుటుంబాలని ఓదార్చాలని చెప్పి వాళ్ళు బయలుదేరితే వాళ్ళని కూడా అత్యంత దుర్మార్గంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రవర్తించి ఒక గెస్ట్ హౌస్ లో ఏమాత్రం వసతులు లేనటువంటి ఒక గెస్ట్ హౌస్ లో బంధించడం అనేది అత్యంత అమానుషమైనటువంటి కార్యక్రమంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. రైతుల పక్షపాతులందరూ కూడా దీన్ని ఖండిస్తా ఉన్నారు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మౌన దీక్షలు చేపట్టి రైతులకు సంఘీభావం చెప్పి వాళ్ళని చంపినటువంటి కేంద్ర మంత్రి కానీ ఆ కేంద్ర మంత్రి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ బుద్ధి చెప్పేంత వరకు పెద్ద ఎత్తున ఇటు గాంధీ గారి నాయకత్వంలో మౌన దీక్షలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఈ మౌన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మిత్రులారా, ఆలోచన చేయండి. మనమందరం పెద్ద ఎత్తున వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులమే, కార్యకర్తలమే, అలాగే ఈ హైదరాబాద్ లో బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని ఒక్కటానే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధం లేకుండా వ్యాపారస్తుల చేతుల్లో ఈ దేశాన్ని పెట్టాలనేటువంటి ఒక పెద్ద కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. ఆ కుట్ర ఏ స్థాయికి పోయిందంటే దేశంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచీకరణలో భాగంగా ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ కి భారతదేశాన్ని ఒప్పజెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద వ్యవసాయ రంగాన్ని చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎంతమంది వద్దని చెప్పినా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అడ్డు తిరిగి సత్యాగ్రహం చేస్తున్నా మిమ్మల్ని చంపైనా పర్వాలేదు కానీ వ్యవసాయాన్ని మాత్రం వ్యాపారస్తుల చేతుల్లోనే పెడతామని చెప్పేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా మనం అందరం గొంతెత్తి నిలదించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ మౌన దీక్ష సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీతో పాటు రైతుల కోసమే ఉన్నామని చెప్పేటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఆ చట్టాలు వచ్చినప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. 4 రోజులు తిరగకుండానే ఢిల్లీ వెళ్లి రాగానే యూటర్న్ తీసుకొని పూర్తిగా భారతీయ జనతా పార్టీకి భజన చేస్తూ ఆ చట్టాలు ఏమైనా పర్వాలేదు, ఎవరిని చంపినా పర్వాలేదు, రైతులు ఎంతమంది చనిపోయినా పర్వాలేదు అని చెప్పి మౌనంగా ఉన్నటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన చంద్రశేఖరరావు గారు నిర్ణయాన్ని కూడా మనం కఠినంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనం వాళ్ళని హెచ్చరించడమే కాదు, అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇటువంటి ఉద్యమాలు అనేకం చేసి ఈ 2 ప్రభుత్వాల్ని ఇటు రాష్ట్రంలో కేంద్రంలో లేకుండా చేయకపోతే ఈ దేశం హృదయం వ్యవసాయం, ఈ దేశం వెనుక రైతు, ఈ రైతు నడ్డి విరిగిపోయేటువంటి ప్రమాదం, ఈ దేశం హృదయం భగ్నమైనటువంటి ప్రమాదం రాబోతుంది. కాబట్టి వాళ్ళ కోసం తప్పనిసరిగా మనం అందరం ఎలుగెత్తి నిలదీసి వాళ్ళ కోసం పోరాటం చేయాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఈ దీక్షా కార్యక్రమానికి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలిపినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి, ఆ సంఘటనకు బాధ్యులైనటువంటి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ ఆలోచన చేసేటువంటి పార్టీలు అధికారంలో రాకుండా కూడా మనం అందరం నిలబడాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ లో జరిగిన మానవ మృగాల ఆధ్వర్యంలో
మరణ మృదంగం సృష్టించి రైతులను రాక్షసంగా చంపేసి బలాదూర్గా బజార్లో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క వైఖరి, ప్రధానమంత్రి హోంమంత్రి యొక్క నిర్లక్ష్య విధానాలకు వ్యతిరేకంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ కాంగ్రెస్ జాతీయ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర మౌన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎల్పి నాయకులు, మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శులు, తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షులు, వివిధ సంఘాల అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్వై నాయకులు, మరి ముఖ్యంగా మా మహిళా కాంగ్రెస్ నాయకులు, చాలామంది రైతులు, రైతు పక్షపాతి పోరాటాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ మౌన దీక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మిత్రులారా, ఇది కాంగ్రెస్ పార్టీకి పరిమితమైన మౌన దీక్ష కాదు. ఈ మౌన దీక్ష 80 కోట్ల రైతులు, 80 కోట్ల జనాభా ఏ వృత్తి మీద ఆధారపడి ఈ దేశంలో ఉండే 135 కోట్ల మందికి బుక్కెడు బువ్వ పెడుతుండ్రో అత్యంత ప్రధానమైన వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయము సొంత భూమిలో రైతులుగానో రైతు కూలీలుగా పనిచేస్తూ ఈ దేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఈ 80 కోట్ల యొక్క రైతులను నరేంద్ర మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ, అమెజాన్ కంపెనీలకు బానిసలుగా మార్చి మన సొంత భూములలోనే మనము కూలీలుగా బానిసలుగా మారే రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి శాశ్వతంగా రైతుల జీవితం మీద మరణ శాసనం రాయడానికి చట్టాలు చేసింది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ 11 నెలల నుంచి ఢిల్లీ సరిహద్దులో వేలాది మంది రైతులు ఎండకెండి, వానకు తడిసి, చలికి వణికి వందలాది మంది రైతులు అక్కడనే ప్రాణాలు వదిలి, అయినా ఈ దేశంలో 80 కోట్ల రైతుల యొక్క జీవితాల మీద నరేంద్ర మోడీ, అమిత్ షా రాయబోతున్న మరణ శాసనానికి వ్యతిరేకంగా ముక్కవోని ధైర్యంతో అక్కడనే పోరాటం చేస్తున్నారు. పోలీసుల చేత పాష్ప గోళాలు ప్రయోగించి, తుపాకీ తూటాలను ప్రయోగించి, లాఠీ చార్జీలు చేసి రైతులను అక్కడి నుంచి తరమాలని చూస్తే కూడా రైతులందరూ ఈ ప్రభుత్వం మీద తిరగబడ్డరు. ఎర్రకోట మీద రైతు జెండాను ఎగరేసిండ్రు. ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరేయడానికి నరేంద్ర మోడీ, అమిత్ షాను గుండెల్లో పెట్టుకొని చూసుకొని భుజాల మీద మోసుకెళ్లి ప్రధానమంత్రి, హోంమంత్రిని చేస్తే ఇవాళ కుర్చీలో కూర్చున్న తర్వాత వాళ్ళని మోసుకెళ్లిన రైతుల గుండెల మీద తన్ని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు ఈ దేశాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తుంది. ఏ రైతులైతే నరేంద్ర మోడీ, అమిత్ షాకు అధికారాన్ని 2 సార్లు అప్పచెప్పిండ్రో ఇవాళ ఆ రైతులే కంకణం కట్టుకున్నారు. అమిత్ షా నరేంద్ర మోడీని గద్దె దించే వరకు, రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే వరకు, బేషరతుగా ఈ చట్టాలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పే వరకు వదిలేదే లేదు అని చెప్పి దేశం నలుమూలల ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు, బందులు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు కూడా అందులో భాగస్వాములయ్యారు. మొదట్లో కేసీఆర్ గారి రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకించిన అని చెప్పిండు. అమిత్ షా, నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం చేస్తుండని మాట్లాడి వారం తిరిగే కల్లా అమిత్ షా, నరేంద్ర మోడీ కేసీఆర్ ను ఢిల్లీకి పిలిపించిండ్రు.
దర్బార్లో కూర్చోబెట్టిర్రు, తలుపులు బంద్ చేసిండ్రు. కేసీఆర్కి ఏం చూపించిండ్రో నాకైతే తెలియదు, కానీ అప్పటి నుంచి కేసీఆర్ గారు సలిజరం వచ్చినట్టు వణుకుతున్నాడు. రైతులకు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడతలేడు. ఇవన్నీ ఒక భాగమైతే మన ఉత్తరప్రదేశ్ లో మౌనంగా రైతులు ధర్నా చేస్తూ అటు మళ్ళీ నడుచుకుంటూ పోతున్నారు. వెనకాల నుండి అజయ్ మిశ్రాని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పుత్రరత్నం వెనకాల నుంచి జీబులు తీసుకొచ్చి నడుచుకుంటూ వెళ్తున్న రైతులను గుద్ది తొక్కిచ్చి 4 రైతులను చంపేసిండు. అంటే ఇవాళ దేశంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన హోంశాఖ సహాయ మంత్రి శాంతి భద్రతలను ఉల్లంఘించి అత్యంత పాశవికంగా, కర్కశంగా, రాక్షసంగా జీబులు తీసుకెళ్లి రైతులను గుర్తించి తొక్కిచ్చి చంపితే తక్షణమే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ మీద హత్యా నేరం కింద కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పెట్టి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి నెలదిరిగే లోపల ఇలాంటి దుర్మార్గులను, మానవ మృగాలను నడి బజార్లో ఊరేసే విధంగా చట్ట పరిధిలో శిక్షించాల్సిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని రోడ్ల మీద మళ్ళీ రైతులను బెదిరించడానికి తండ్రి కొడుకులను వదిలేసి, అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో ఏ మూలలో ఏం జరిగినా రష్యా ప్రధానమంత్రి కావచ్చు, దుబాయ్లో రాజు జన్మదినం కావచ్చు, పాకిస్తాన్ ప్రధానమంత్రి జన్మదినం ఉంటే నరేంద్ర మోడీ గారు ఆ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి దావత్ చేసుకొని వచ్చాడు. ప్రపంచంలో ఏ మూలలు జరిగినా నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి ఆ వార్తను తెలియజేస్తుంటాడు. మరి నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, నిన్ను వారణాసి నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి ఈ దేశంలో 300 పైచిలకు పార్లమెంటు సీట్లు గెలిపించి భారతీయ జనతా పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రిని చేసిన ఉత్తరప్రదేశ్ లో అత్యంత పాశవికంగా దాడి చేసి 4 రైతులను చంపితే ప్రపంచమంతా కోడే కూసి ఆ రైతులకు, చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడి దేశమంతా సంఘీభావం తెలిపి ఈ దాడి 4 రైతుల మీదనో 4 సిక్కు కుటుంబాల మీదనో కాదు, 80 కోట్ల రైతుల మీద జరిగిన దాడి అని చెప్పి ఈ దాడిని ప్రపంచమంతా ఖండిస్తుంటే నరేంద్ర మోడీ గారు పదే మన్ కీ బాత్ అని అడ్డమైన ముచ్చట్లు రేడియోలలో, టీవీలలో చెప్పే మోడీ గారు ఇవాళ ఈ రైతుల యొక్క మన్ కీ బాత్ నీకు వినిపించడం లేదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇప్పటి వరకు 8 సంవత్సరాలు నువ్వు నీ మన్ కీ బాత్ చెప్పినావు. ఇక నీ మన్ కీ బాత్ కాదు, దేశ ప్రజల యొక్క మన్ కీ బాత్ సునో. ये आवाज सुनो, ये आवाज क्या कह रहा है सोचो. ఈ రోజు నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారు ఎన్నికలను ఏదో రకంగా మేము వాటిని గోల్మాల్ చేసి అధికారంలో మళ్ళీ వస్తామని మీరు అనుకుంటున్నారేమో. ఏ రైతులైతే ప్రేమతో మిమ్మల్ని గద్దెనెక్కించిండ్రో ఆ రైతుల చావులకు కారణమైన మిమ్మల్ని రైతులు పాతాళంలో పాతి పెడతారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఇష్టపడి కష్టం చేసి గెలిపించిన ప్రధానమంత్రి అక్కడ, ముఖ్యమంత్రి ఇక్కడ. ప్రజలందరూ ఇష్టపడి, కార్యకర్తలందరూ కష్టపడి ఎన్నిక చేసి 2 సార్లు ఆయన ప్రధానమంత్రిని, ఈయన ముఖ్యమంత్రిని చేస్తే ఇవాళ పాలకులను చూస్తూ భయంగా బతికే పరిస్థితులు రాష్ట్రంలో, దేశంలో ఉన్నాయి. మనం ఎన్నుకున్న ప్రభుత్వం, మనం కోరుకున్న ప్రభుత్వం, ప్రజారంజకమైన పాలన అందిస్తామని చెప్పిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను చూసి ప్రజలు భయపడి దాచుకునే పరిస్థితి. వాళ్ళు వస్తున్నారంటే మన ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వచ్చినాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నేరెళ్లలో దళిత కుటుంబాలను లారీలతో తొక్కించి ఇసుక మాఫియాను తప్పు పట్టినందుకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో దళితులను ఇసుక లారీలు పెట్టి తొక్కించి చంపించింది ఎంత దారుణమైన సంఘటనను ఈరోజు కేంద్రంలో, ఉత్తరప్రదేశ్ లో లఖీంపూర్ లో ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన వాహనాలతో తొక్కించి చంపించిన సంఘటన 2 ఒకే రకమైనవి.
ఇవి ఎలాంటివి అంటే వీళ్ళు చేసిన శాసనాలు, వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను ఎవరు ప్రశ్నించినా వాళ్ళకు చావే గతి, వాళ్ళను చంపకుండా వదలము అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం ప్రజలకు ఒక సందేశాన్ని పంపించాలని ఈ రకమైన దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఈ దేశంలో ఉండే రైతులందరూ ఆలోచన చేయండి, విద్యార్థి నిరుద్యోగ యువత ఆలోచన చేయండి. ఏ రైతు బిడ్డలు కష్టపడి చదువుకుంటున్నారో ఈ దేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని చూసి మన ముఖ్యమంత్రి అని గర్వంగా చెప్పుకొని మనం అడిగే సమస్యలు విని పరిష్కరించే వాళ్ళు అవుతారు అనుకున్నాం. కానీ ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న పాలకులే ప్రజల్ని భయపెట్టి లొంగ తీసుకొని బంధించి అవసరమైతే చావగొట్టి పరిపాలన సాగిస్తుంటే ఈ ప్రభుత్వాలు మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గమైన సంఘటన జరిగినప్పుడు ప్రధానమంత్రిగా మోడీ, ముఖ్యమంత్రిగా యోగి ఆ రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళకపోతే కడుపు మండి గుండె రగిలి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గారు వాళ్ళని పరామర్శించడానికి బయలుదేరితే రోడ్డు మధ్యలో పోలీసులను పెట్టి అడ్డగించి తీసుకెళ్లి ఒక అధ్వానమైన గదిలో నిర్బంధించింది. దానికి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధపడతలేదు. రైతుల పక్షాన అండగా నిలబడి ఆ రైతు కుటుంబాలను ఆదుకోవడానికి వెళ్ళినప్పుడు వచ్చే ఏ కష్టాన్నైనా ముక్కవని ధైర్యంతో ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండరు. ప్రియాంక గారిని బంధించి ఉండొచ్చు, రాహుల్ గాంధీ గారిని అడ్డుకొని ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ అడుగుతున్నది వీళ్ళని ఎందుకు అడ్డుకున్నావు, వీళ్ళని ఎందుకు బంధించినావని కాదు, రైతులను ఎందుకు చంపినావు, రైతులను చంపిన రాక్షసులను అరెస్టు చేసి నడి బజార్లో ఉరి ఎందుకు తీస్తలేవు మోడీ, యోగి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ఆ అడగడం కోసమే, కడగడం కోసమే ఇవాళ ఇక్కడ ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతం నుంచి ఒక డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు అక్కడ ఉండే హోంశాఖ సహాయ మంత్రిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో 30 రోజులు తిరిగే లోపల విచారణ చేసి ఈ సంఘటనకు కారణమైన ఈ రైతులను చంపించిన నరహంతకులను నడి బజార్లో ఉరిదీయడానికి అవసరమైన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. తక్షణమే నరేంద్ర మోడీ, యోగి చనిపోయిన కుటుంబాలను కలవాలి, పరామర్శించాలి. ఇవాళ ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. మీ పాలనలో ప్రజలు ఇష్టపడి ఎన్నుకుంటే ప్రజల ప్రాణాలు తీసి ప్రజల్ని భయపెడుతున్న మీరు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. రైతుల మీద జరిగిన దాడిని నరేంద్ర మోడీ, యోగి ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లతో ముందుకెళ్తుంది, భవిష్యత్ కార్యాచరణ కూడా ఉంటుంది. ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్నా అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్ లో పోయి దాచుకున్నాడు. ఢిల్లీకి పోయి మోడీకి లొంగిపోయిండు. మోడీకి లొంగిపోయిన కేసీఆర్ కూడా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మోడీ, కేసీఆర్ వేరు వేరు కాదు. బొమ్మకు నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు ఇద్దరు ఒకటే తానులోని ముక్కలు. ఇవాళ వాళ్ళిద్దరు బంధం ఫెవికాల్ బంధం. ఈ బంధాన్ని ఎవరు విడదీయలేరు. కాబట్టి ఇద్దరిని బొంద పెడితేనే ఈ దేశ ప్రజలకు మనశ్శాంతి ఉంటుంది, ఈ దేశంలో శాంతి నెలకొంటుంది. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా భవిష్యత్ కార్యాచరణకు మనం పూనుకుందాం. భవిష్యత్తులో ఇంకా ఉధృతమైన పోరాటాలు నిర్మిద్దాం. రైతు వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దించే వరకు కలిసి వచ్చే అన్ని పక్షాలను కలుపుకొని ముందుకెళ్దామని తెలియజేస్తూ ఈ దీక్షలో ఇన్ని వేలాది మంది పాల్గొన్న మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ చనిపోయిన రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డ మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్.